ఈరోజు మనం ఐఫోన్ 6 ఛార్జింగ్ కంప్లైంట్ వచ్చింది. ఇది మనకి కస్టమర్ ఫోన్. యాక్చువల్లీ దీనిలో ప్రాబ్లం ఛార్జింగ్ అనేది షో చేయట్లేదు. ఆ తర్వాత నేను డయాగ్నోస్టిక్ చేశాను. ఇందులో ప్రజెంట్ అయితే ఛార్జింగ్ ఏసీ ఇష్యూ ఉంది. మనం బోర్నియోలో ఫైండ్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు కూడా చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు ఛార్జింగ్ ఏసీ కంప్లైంట్ వస్తే ఎట్లా ట్రేస్ అవుట్ చేయాలి, వోల్టేజెస్ ఎలా ఉంటాయి, ఏంటి, ఛార్జింగ్ ఏసీ నెంబర్ ఎలా ఫైండ్ చేయాలనేది మనం బోర్నియో స్కెమాటిక్ ద్వారా ఫైండ్ చేస్తున్నాం అనమాట. అది లైవ్గా చూపించి ప్లస్ ఐసీని కూడా రీప్లేస్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, జస్ట్ ఐసీ అయితే మనం రీప్లేస్ చేసేసాము ఆల్రెడీ. ఆ వీడియోస్ కొంచెం తీయలేదు, ఆ తర్వాత తీసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఐసీ జస్ట్ రీఫ్లో చేస్తున్నాము. యాక్చువల్ ఐసీ మనకి మార్కెట్ నుంచి స్టూడెంట్ పర్చేజ్ చేసి ఐసీ ప్రైస్ కూడా ఎంత ఏంటి అనేది స్టూడెంట్ ఆల్రెడీ చెప్తారు, అది కూడా మీరు వినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మనకి లైవ్ ప్రాక్టికల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి క్లాసెస్లో అన్నీ కూడా. ప్రతిదీ ట్రేసింగ్ ఎట్లా చేయాలి, వోల్టేజెస్ ఎలా చూడాలి, ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అనేది. ఇక్కడ ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా రెండు దగ్గర సేమ్ అట్లానే చూపిస్తూ ఉంటాను ప్రతిదీ. మనకి ఏది కస్టమర్ ఫోన్స్ ఏ వస్తే దాన్ని మనం ప్రాక్టికల్ చేస్తూ ఉంటాము. ఇట్లా మన క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, ట్రేస్ అయితే జరుగుతుంది చూడండి. వోల్టేజెస్ ఎలా ఉంటుంది, లైన్ ఏంటి, ఓకే, మెయిన్ వోల్టేజెస్ ఏముంటాయి, ఇక్కడ వీబస్ ఉంటుంది, వీబస్ వోల్టేజెస్ ఏముంటాయి, దాని వోల్టేజెస్ ఎంత వస్తుంది, ఏంటి, ఎలా ట్రేస్ చేశాను, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన క్లాస్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ప్రాక్టికల్ కూడా చేసాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది అసలు వోల్టేజెస్ సార్ ఏం చేశారు ఏంటి. ఇదంతా కూడా క్లాస్ రూమ్లో ప్రాక్టికల్ లైవ్ జరుగుతుంది అనమాట. స్టూడెంట్స్ ఫ్రంట్లోనే మనం క్లాసెస్ ప్రాక్టికల్ చేసి చూపించడం జరుగుతుంది. దానివల్ల మీకు ఎక్స్పీరియన్స్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. చూసారా బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ స్టూడెంటే కదా 150 పడింది. ఓకే, 150లో మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. బట్ మన కస్టమర్ దగ్గర ఎక్స్పెన్సివ్ తీసుకోవాలి. మినిమం 1000 రూపీస్ అయినా చేయాలి. అంతేనా? ఐఫోన్ ఆన్ చేయడం గొప్ప. మీకు హ్యాండ్ స్కిల్ ఇంపార్టెంట్. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఒక 2 days నుంచి ప్రాక్టీస్ లేదు కదా, కొంచెం ఏదైనా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. డిస్ప్లే పెట్టే ముందు బ్యాటరీ పెట్టకూడదు, ముందు డిస్ప్లే పెట్టేసేయాలి ఎప్పుడైనా. ఏ ఫోన్కైనా డిస్ప్లే ముందు పెట్టకూడదు, డిస్ప్లే పెట్టాలి. బ్యాటరీ పెట్టామో గతం షార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత లాస్ట్లో బ్యాటరీ పెట్టాలి. ఓకే, సక్సెస్. క్లాప్స్ ఎందుకు, నాకెందుకు క్లాప్స్? మీరు చేసేవాళ్ళు క్లాప్స్ కొడతాను. ఇట్లాంటిది కనీసం నేను ఇప్పటికి 30 అయినా చేసి ఉంటాను. సేమ్ మొబైల్, సేమ్ ఐసీ, ఒక 30 పీసులైనా రిపేర్ చేశాను. కాబట్టి నేను ఐఫోన్ పెద్దగా చూడను, ఎందుకంటే ఐఫోన్ అంటే కూడా నార్మల్. సార్ మీరు పార్ట్ అన్నారు ఈ బ్యాచ్ అట్లనే నిలబడండి, కదలదు. ఈ బ్యాచ్ రౌండ్ అయిపోయింది. చూసే కదా
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, అంతా కూడా లైవ్గా మనకి రిపేర్ చేస్తుంటాము. ప్రతిదీ లైవ్గా ఉంటుంది. ఏంటంటే మనకి ఐసీస్ కూడా మార్కెట్లో ఎలా దొరుకుతాయి ఏంటి, కస్టమర్ మన స్టూడెంట్ వెళ్ళి తీసుకొచ్చారన్నమాట. ఐసీ తీసుకురావడం, వాళ్ళ ముందే రీప్లై చేయడం, వాళ్ళు సొంతగా చేయడం, ఇట్లాంటివి ప్రాక్టికల్గా చేస్తేనే మనకు వర్కౌట్ అవుతుందండి. అందుకే మనం ఇన్స్టిట్యూట్లో మొత్తం లైవ్గా ఓకే. ఇంకేమైనా నోట్స్ ఉన్నాయా మనకి? క్లాస్ మళ్ళీ మధ్యాహ్నం 2 o'clock మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.